పేదరికంలో ఉన్న ఒక 12 సంవత్సరాల బాలుడు ఒక బేకరీలో ఒక బ్రెడ్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసి పారిపోతూ ఉండగా ఆ 12 సంవత్సరాల వయసులో ఉన్న బాలుడిని ఆ షాపు యజమాని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే అది కోర్టులోకి ఆ కేసు వెళ్ళింది. అప్పుడు జడ్జి అడిగాడు, రే నీ వయసు చూస్తే చాలా చిన్న వయసు, నువ్వు ఎందుకు దొంగతనం చేస్తావనంటే అప్పుడు ఆ పిల్లాడు చెప్పిన మాటలు విని జడ్జి షాక్ అయిపోయింది. మేడం, మా తండ్రి ఈ మధ్య కాలంలో చనిపోయాడు. మా తండ్రి చనిపోయిన తర్వాత మా అమ్మ అనారోగ్య పాలైంది. మాకు ఆర్థికంగా అసలు ఎంత ఇబ్బందులు అంటే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నాం మేము. మా చెల్లి ఆకలేస్తుంది అంటే నాకు వేరే దారి లేక ఆ బేకరీ షాప్లో దొంగతనం చేశాను అన్నాడు. కాబట్టి ఈ మాటలకి జడ్జి కళ్ళకు నీళ్లు పెట్టుకుంది. లేడీ అనే జడ్జి అప్పుడు ఆమె ఒక తీర్పిచ్చింది. అదేంటంటే, ఈ పిల్లవాడు చేసిన దొంగతనానికి ఎంతమంది బాధ్యులంటే షాపు యజమాని, ఆ కేసు బుక్ చేసిన ఎస్ఐ, ఈ కేసు వాదించే లాయరు, తీర్పు చెప్పి నేను మనిషికి 5,000 జరిమానా కట్టాలి. ఎవరు కట్టాలి? ఈ 12 సంవత్సరాల బాలుడికి. ఎందుకు కట్టాలి? పేదరికం ఒక దొంగని చేసింది. పేదరికం ఒక హంతకుని చేస్తుంది. పేదరికం వలన మనిషి ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతాడు. అందుకే సొలొమోను గారు అన్నాడు, సామెత గ్రంథం 30:7 దేవా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు. అంటే పేదరికంతో ఉంటే దొంగతనం చేస్తాడు. సొలొమోను అంటాడు, దొంగనయ్యానంటే నీ నామమునకు అపకీర్తి. దేవా, నాకు పేదరికం అనేది ఉండకూడదు.